ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనన్య వచ్చిందా? ఇప్పుడే వచ్చుండాది. ఎక్కడా? రూమ్ లో నాన్న. అవునా? ఎక్కడికి వస్తున్నాదో? రేపు తన పెళ్లి చూపులు కదమ్మా, ఒక్కసారి మాట్లాడొస్తాను. ఇప్పుడు వద్దులే, కావాలంటే రేపొద్దున మాట్లాడుకుంది గాని. ఎందుకు కాంచనా? అంటే నిద్రపోతుందమ్మా. ఇప్పుడు నిద్రపోవడం ఏంటి? అంటే బ్యూటీ పార్లర్ కి వెళ్ళింది కదా, అక్కడ మెత్తిన చోట మెత్తకుండా, చెక్కిన చోట చెక్కకుండా తొక్కి తొక్కి నార తీసి నీరసం వచ్చేలాగా చేసినారంట. డల్ గా ఉంది, కాసేపు పడుకుంటాను అంది నాన్న. మరి భోజనం చేయదా? మీరు చేయండి. నేను అనన్య ఇదిగో ఎమ్మె ముగ్గురం కలిసి తింటాం. ఎమ్మె సరే. అనన్య పెళ్లి చూపులని చెప్పి అత్తయ్య గారిని పిలుస్తానన్నావు, చెప్పావా ఆవిడికి? ఫోన్ చేశానండి, ఆల్రెడీ బయలుదేరుంటుంది. ఉదయం కల్లా ఇక్కడ ఉంటుంది. ఆహా. అనన్యకి పెళ్లి చూపులంట, మనింటి నుంచి చీరివ్వాలంట. ఇవ్వాలి అనుకుంటే డ్రైవర్కిచ్చి పంపించవచ్చు కదా. నాకప్పగించింది, నేనేమో ఆవిడ మాట కాదనలేను.
సారీ అండి, నేను కావాలని మీ మీద పడలేదు. నాకు తెలుసు. ఏం తెలుసు? నేను చెప్పను. అయ్యో, నేను చెప్తుంది నిజమండి. అక్కడ నీళ్లున్నాయి కదా, అవును ఉన్నాయి. ముగ్గులు వేయటానికి నీళ్లతో తడిపారు కదా, ఆ నీటి మీద కాలు వేస్తే కాలు జారి దాంతో మీ మీద. సరే సరే సరే. సరే సరే అంటే నేను చెప్పేది నిజమండి. నమ్మేశాను. అంటే మీరు నమ్మట్లేదు కదా? అరే, నమ్ముతున్నానని చెప్తున్నాను కదా. మాట అదే, కానీ ఇంటెన్షన్ వేరేగా అనిపిస్తోందండి. నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది, మీ ఇంటెన్షన్ నాకు అర్థమైందిలేండి. ఈ అమ్మాయి నమ్మట్లేదేంటి? ఇదిగోండి. ఏంటిది? సారీ. నాకోసం తెచ్చారా? ఆహా, మీకోసం కాదు, అనన్యకి పెళ్లి చూపులు కదా, అమ్మిచ్చారమ్మంది. తీసుకోండి. వస్తాను, బాయ్. ఒక నిమిషం ఆగండి. ఇలాగే వెళ్తారా? ఇటు నుంచే డైరెక్ట్గా ఇంటికి వెళ్తాను. ఏ, అమ్మకేమైనా చెప్పమంటారా? మీ అమ్మగారికి ఇలా కనబడితే బాగోదు అంటున్నాను. ఎందుకు బాగోదు? ఎందుకంటే బుగ్గ మీద లిప్స్టిక్ ముద్రలతో కనిపిస్తే బాగోదని. థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ ఎందుకు చెప్పారో నాకు అర్థమైందిలేండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.